ఎన్నిసార్లు ఎక్కి తొక్కినా సరే గేర్లు అయితే అసలుకే పడట్లేదు అని చెప్పి కస్టమర్ అయితే విసుగొచ్చేసి మన దగ్గర తీసుకురావడం జరిగిందండి. అసలు దీని ఎన్వైరన్మెంట్ దీని గురించి మీకు తెలుసుకోవాలంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ అస్సలాము అలైకుం గైస్, నమస్తే. నేను మీ మెకానిక్ జాబిని. సో మొత్తానికి వచ్చేసి కస్టమర్ అయితే చెప్పా కదా గేర్లు పడట్లేదు మన తీసుకొచ్చాడండి. దీనికి ఏంటి అంటే ఫస్ట్ గేర్ పడుతుంది, ఫస్ట్ గేర్ పడి మళ్ళీ పడాలి అంటే మాత్రం డైరెక్ట్గా థర్డ్ గేర్కో ఫోర్త్ గేర్కి వెళ్ళిపోతుందండి. నోటర్ చేయాలంటే ఇంకేమీ లేదు, అసలు నోటరే అవ్వట్లేదు. కస్టమర్ అయితే బాగా ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నారంట. సరే కదండి మన దగ్గర తీసుకొచ్చారండి. సో మొత్తం కొంచెం దీన్ని చూస్తున్నారు కదండి, లోపల అయితే క్లచ్ ప్లేట్ కూడా అయిపోయినాయండి. కస్టమర్ దగ్గర అయితే అమౌంట్ లేవంట, చాలా తక్కువ బడ్జెట్లో చేయన్నా అని చెప్పి. దాంతోపాటు ఏంటంటే దీనికి క్యామ్ చైన్ సౌండ్ కూడా బాగా వచ్చేస్తుందండి. క్యామ్ చైన్, మన బోర్ వీలు, పంప్ వీలు ఇవి కూడా ఏమన్నా పోయే ఉంటాయి ఎగ్జాక్ట్గా. అయితే నేను ఆ వాల్ క్యాప్స్ అయితే ఓడదీసి చూశాను, పంప్ వీల్ ఎలా ఉంది, ఆయిల్ తిరుగుతుందా లేదా అని. పంప్ వీల్ అయితే బాగానే ఉంది. నాకు తెలిసి చిన్న గైడ్ వీలు, పెద్ద గైడ్ వీలు, క్యామ్ చైన్ కూడా పోయినాయండి. దీనికి కస్టమర్ దగ్గర అయితే అమౌంట్ అయితే లేవంటే నేను కస్టమర్కి చెప్పాను, అన్న దీనికి వచ్చేసి నీట్గా చేయించుకో అన్న, మళ్ళీ నీకు ప్రాబ్లం లేకుండా ఉంటుంది, ఒక 6-7 months వరకు నీకు దాని మీద చేసేది పని ఉండదు అన్న అని చెప్పాను కస్టమర్కి. ఏంటి క్లచ్ ప్లేట్లో ఒకటి వేయించుకో, తర్వాత క్యామ్ చేయించుకో, గైడ్ వీల్ చేయించుకో, ఓరింగ్ కిట్ వేయించుకో, ఇంజిన్ ఆయిల్ మార్పించుకో అన్న, ఇవన్నీ చేయించుకుంటే నీకు దగ్గర 2000 రూపాయలు చిల్లర అవుతుంది అన్న. దీంతో పాటు దీనికి గేర్ చేంజర్ లెవెల్ ఇరిగిపోయి ఉంటుంది అని చెప్పి అయితే గెస్ట్ చేశాను. ఎగ్జాక్ట్గా అదే అయిందండి, ఏదైతే చెప్పాను అదే అయింది. కస్టమర్కి అయితే 2000 రూపాయలు చిల్లర అవుతుందన్న అని చెప్పాను. కస్టమర్ అయితే అదంతా వద్దన్న, నాకు తక్కువ బడ్జెట్లో కావాలన్న, నా దగ్గర అమౌంట్ లేవన్నా అని చెప్పాడు. ఓకే సరే తక్కువ బడ్జెట్లో చేద్దామని చెప్పి మొదలు పెట్టానండి. చూస్తాను కదా ఇబ్బంది హెచ్ఎఫ్ డైరెక్ట్ అండి. సో నాకు తెలిసి ఈ ప్రాబ్లం చాలామంది ఫేస్ చేసుకుంటారు. నేను ఎగ్జాక్ట్గా ఏదైతే చెప్పానో అదే చూడండి ఒకసారి. మన గేర్ చేంజర్ లెవర్ ఏదైతే ఉందో ఆ చేంజర్ లెవర్ చూసారు ఎలా ఇరిగిపోయిందో. ఆ చేంజర్ లెవర్ అనేది ఏమైందంటే మనం గట్టిగా ఎక్కి తొక్కినప్పుడు పట్ట చాలామంది ఏం చేస్తారంటే గేర్లు అనేది స్మూత్గా హ్యాండిల్ చేయాలండి. ఆ గేర్లు అనేది స్మూత్గా అస్సలుకే హ్యాండిల్ చేయరు, ఎలా పడితే అలాగా ధన తొక్కేస్తూ ఉంటారండి. ఇంకో విషయం ఏంటంటే గేర్లు వేసుకునేటప్పుడు క్లచ్ నొక్కి గేర్లు వేయాలండి, అప్పుడు మన బండి అనేది స్మూత్గా ఉంటుంది. గేర్ వీల్స్ కూడా చాలా బాగుంటాయండి. నువ్వు ఎలా పడితే అలా గేర్లు వేసేసామంటే, క్లచ్ నొక్కకుండా గేర్లు బర్రా వేసామంటే ఏమవుతుంది, గేర్ వీల్స్ లోపలైతే గేర్ వీల్స్కి అయితే మంచి బొక్కలు పడిపోతూ ఉంటాయి. ఇంకో విషయం ఏంటంటే ఇలా గేర్ చేంజర్లు ఇరిగిపోతూ ఉంటాయి. సో మొత్తానికి వచ్చేసి ఇంకా గట్టి నొక్కడం వల్ల ఏమైతే గేర్ చేంజర్ ఉంటుందండి లోపల మెయిన్ సాబ్, అది కూడా వంగిపోతాయండి దాన్ని. ఓకేనా. సో మొత్తానికి వచ్చేసి ఎప్పుడైనా సరే అండి మనకి ఎప్పుడైనా మనం గేర్లు వేసుకునే ముందు క్లచ్ కంపల్సరీ అప్లై చేసి వేసుకోవాలండి. దీనికి ఫైనల్గా వచ్చేసి లోపలైతే చాలా అంటే చాలా రథం ఉందండి. కస్టమర్ దగ్గర అయితే నేను కొంచెం పెట్రోల్ తీసుకొని ఒక 1/2 లీటర్ పెట్రోల్ అయితే తీసుకొని మొత్తం క్లీన్ చేద్దాం అనుకున్నాను. కస్టమర్ దగ్గర అయితే ఆ అమౌంట్ కూడా లేవంటండి. ఓరు నాయనో ఇదేనరా నాయన అనుకున్నా. ఇక ఫైనల్గా వచ్చేసి దీనికైతే మనకి 5వ నెంబర్ ఎల్లంకి బోల్ట్ వచ్చిందండి. 5వ నెంబర్ ఎల్లంకి బోల్ట్తో ఓడి చేద్దామంటే అది కూడా ఓడట్లేదు. ఓర నాయనో ఇదంతా మీద తలపోటు ఉంది. ఇక మళ్ళీ స్క్రూడ్రైవర్ తీసుకొని దాన్ని అయితే మంచి నిదానంగా గాడి పెట్టి కొడతాం జరిగిందండి. అలాగైతే ఓడటం జరిగింది. చివరికైతే అడితే పెడితే ఒక 10 నిమిషాలు పావు గంట కష్టపడితే మొత్తానికైతే ఆ ఎల్కీ బోల్ట్ అనేది ఊడిందండి. సో ఎక్కువ ఏంటి ఈ సిలిండర్లకి, ప్యాషన్లకి, తర్వాత వచ్చేసి మన హెచ్ఓడీలకి ఈ బళ్ళకి మాత్రం ఎక్కువ శాతం పోతూ ఉంటుందండి. ఈ చిన్న సీసీ బళ్ళకి ఎక్కువ శాతం ఈ గేర్ చేంజర్ లెవర్ అనేది ఇరిగిపోతూ ఉంటుంది, అది జరిగిపోతూ ఉంటుంది. ఈ ప్రాబ్లం రెగ్యులర్గా చాలామంది ఫేస్ చేసే ఉంటారు. ఎవరన్నా కనుక ఈ వీడియో చూసిన వాళ్ళు కనుక ఖచ్చితంగా ఫేస్ చేసి ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ వేసుకొని. అన్నట్టు ఈ గేర్ చేంజర్ లెవర్ రేట్ ఎంత అంటే 76 రూపాయలు ఎంఆర్పీ ఉందండి, హీరో ఒరిజినల్. దాంతోపాటు వచ్చేసి మనకి ఇదంతా చేసినందుకు ఫిట్టింగ్ మనం దీంట్లో అయితే పాత ఆయిలే పోసామండి, కొత్త ఆయిల్ అయితే పోయలేదు. ఎందుకంటే కస్టమర్ ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయించి 1 వారం రోజులు అయిందంటే అండి. సో దానివల్ల అయితే మనం ఎగ్జాక్ట్గా మళ్ళీ అదే ఆయిల్ పోయడం అయితే జరిగింది. ఇక మరి ఛాన్స్ అయితే ఆల్టర్నేటివ్ అయితే ఏమీ లేదు మన దగ్గర. సో దీన్ని చూస్తారు కదండి, ఫైనల్గా ఎల్కీ బోల్ట్ అయితే మనం ఓడ తీసాము. ఇంకా దీనికి ఉన్నది ఏంటి, ఆ స్ప్రింగ్ అండి. మనకి లివర్తో పాటు స్ప్రింగ్ అయితే కొత్తది రాదు. ఆ స్ప్రింగ్ అయితే మనం పాత తీసుకొని మళ్ళీ ఆ పాత స్ప్రింగే మళ్ళీ దాంట్లో సరిగ్గా కూర్చోబెట్టుకోవాలండి. దానికి వచ్చేసి చిన్న హోల్ ఉంటుంది, ఆ హోల్లో ఎగ్జాక్ట్గా కూర్చోబెట్టుకోవాలి. మనం ఎలా పెడితే అలా పెడితే కుదరదండి. సో ఫైనల్గా వచ్చేసి గేర్ చేంజర్ లెవర్ అయితే మనం వేసేసుకుంటున్నాము. ఇంతగా విషయం చెప్పడం మర్చిపోయాను ఏంటి అంటే, ఎండలు అయితే ఘోరంగా వస్తాయండి, మామూలు రావట్లేదు. ఎండలు అయితే బాబోయ్ కాక అసలు ఇది మన మే నెలలో ఎలాగైతే వస్తాయో, ఏప్రిల్ మేలో ఎలాగైతే వస్తాయో ఎండలు, అలాగైతే అంత ఘోరంగా వస్తున్నాయండి. వర్షాలు అయితే పడట్లేదు. నా వీడియో చూసిన వాళ్ళు మీ ఏరియాలో వర్షాలు పడుతున్నాయా లేదా నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ వేసుకోండి. ఇక్కడైతే దాని తగ్గట్టు 24 hours లైన్ అయితే వేస్తున్నారంట. కరెంట్ అయితే పొద్దున 9కి 10కి తీసేశారంటే మళ్ళీ సాయంత్రం 5కి 6కి వదిలిపెడుతున్నారండి. కరెంటు లేక ఎండలో తర్వాత ఉమ్మతీత గాలి లేక చచ్చిపోతున్నామండి బాబు, పని చేయలేక ఇంట్లో కూర్చోలేక పెద్దగా అయితే ఇదైపోతున్నాం. మరి మీ ఏరియాలో ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ వేసుకోండి. ఫైనల్గా అయితే మనం చేంజర్ లెవెల్ అయితే ఎక్కించాము, చూసారు కదండి. గేర్లు అయితే చాలా అద్భుతంగా పడుతున్నాయి. ఫైనల్గా వచ్చేసి దీనికి పెద్ద ఖర్చు అయితే ఏం కాలేదండి. గేర్ చేంజర్ లెవెల్ ఒక 76 రూపాయలు అనుకుంటే, కిక్ రాడ్ ఆయిల్స్ ఒక 20 రూపాయలు అనుకుంటే, ఇంకా మిగతా ఖర్చు ఏంటంటే ఫిట్టింగ్ ఛార్జ్
మొత్తానికి వచ్చేసి ఒక 400 రూపాయలు చిల్లరైందండి. అసలు దీనికి ఇంకా ఇంజిన్ ఆయిల్ కొత్తది పోసుకోవాలి, అసలు ఏదైతే పోసుకోకూడదు. ఇంజిన్ ఆయిల్లో మొత్తం రథం ఉందండి బాబు. ఇంకోటి దీనికి క్లచ్ బెల్ట్కి ఏంటి అంటే మంచిగా లాకులు ఉంటాయండి, ఆ లాకులు కూర్చోబెట్టుకొని మనం అయితే వాచర్ పెట్టుకోవాలి పైన. సో ఫైనల్కి వచ్చేసి దీనికి క్లచ్ బెల్ట్ అయితే మళ్ళీ అదే వేసుకున్నాము. లోపల రథం ఉందండి, అదంతా మనం నీట్గా క్లీన్ చేసుకొని గుడ్డ మొక్కతో తుడుచుకొని పెట్రోల్ ఖర్చు పడతాక బండిలో పెట్రోల్ లేదు, కస్టమర్ తెమ్మంటే కస్టమర్ దగ్గర అమౌంట్ లేవు. సరే కదా అని చెప్పి మనం నీట్గా గుడ్డ మొక్కతో చూసుకొని నీట్గా మేము చేస్తున్నామండి పని అయితే. సో ఫైనల్కి వచ్చేసి మీరు ఎక్కడెక్కడ నుంచి చూస్తున్నారు నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ వేసుకోండి. ఈ మధ్య మనం లాంగ్ వీడియోస్ అయితే సరిగ్గా రావట్లేదండి, ఎందుకంటే లాంగ్ వీడియోస్ చేసే అంత ఖాళీ అయితే ఉండట్లేదు. సో మనకి ఎక్కువ సమయం ఏంటి అంటే షాప్లోనే సరిపోతుంది, ఈ పెండింగ్ వర్క్స్ లేకపోతే ఈ ఇంజిన్ వర్క్స్ అవి ఇవి అయితే సరిపోతున్నాయండి. ఇంకా మనకి ముందు కూడా వీడియోస్ వీక్లీ అయితే ఒక 2-3 అయితే రావచ్చండి, అంతకంటే ఎక్కువ అయితే రావు మ్యాక్సిమం. సో నేనైతే నా లెవెల్ బెస్ట్ ట్రై చేస్తాను. సో మొత్తానికి వచ్చేసి నా వాయిస్కి కానీ నా మాటలకు కానీ మీరు ఎక్కడన్నా కొంచెం డిసప్పాయింట్ అయితే నన్ను కొంచెం క్షమించండి, ఎందుకంటే నేనైతే నైట్ టైం చేస్తాను. ఎగ్జాక్ట్గా టైం వచ్చేసి 11:34 అయిందండి. సో నాకు నిద్ర అయితే ఘోరంగా వస్తుంది, ఎందుకంటే షాప్ కూడా పని చేసి వచ్చా కాబట్టి నిద్ర అయితే బాగా వస్తుంది. సో మరి రేపటి కోసం ఒక వీడియో పెట్టాలి, నా ఫాలోవర్స్ నా సబ్స్క్రైబర్స్ నా వీడియో కోసం వెయిట్ చేస్తారు అన్న ఒక చిన్న ఆశతో అయితే నేను ఒక వీడియో చేస్తున్నాను. సో ఇది మీకు నచ్చిందో లేదా నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ వేసుకోండి. సో ఫైనల్గా వచ్చేసి మనం ప్రతి దానికి కూడా అండి, క్లచ్ బెల్ట్కైనా సరే, క్లచ్ వెయిట్కైనా సరే, మ్యాగ్నెట్కైనా సరే, దేనికైనా సరే పుల్లర్స్ ఉంటాయండి. ఆ ఎక్కువ శాతం నేనైతే ఆ పుల్లర్స్ యూస్ చేసి దాన్ని అయితే బిగిస్తానండి. ఏదైనా సరే కొంతమంది స్క్రూ డ్రైవర్తో సుత్తితో పెట్టి అడ్డదిడ్డం కొట్టి ఓడ తీసేస్తారండి, అలా అసలు ఓడ తీయకూడదు. ఒకవేళ ఓడ తీస్తే క్లచ్ బెల్ట్ ఓడ తీసినా ఏం కాదండి, మన క్రాంక్ ఉంటుంది చూసారు, ఆ క్రాంక్ అనేది క్లచ్ వెయిట్ అనేది క్లచ్ వెయిట్ నట్టు ఉంటుంది కదా క్రాంక్ అది, దాన్ని అయితే మనం సుత్తి ఫ్రాణం పెట్టి స్క్రూ డ్రైవర్ పెట్టి పట్టకూడదు. ఎందుకంటే అలా కొట్టామంటే మాత్రం క్రాంక్ అవుట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, క్రాంక్ అవుట్ వచ్చిందంటే దోళ తీరిపోద్ది. సో ఫైనల్గా వచ్చేసి దీనికి పని అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయిందండి. సో కస్టమర్ కూడా చాలా సాటిస్ఫై అయ్యారు. నేను కస్టమర్ చెప్పాను, అన్న నువ్వు ఇందులో రసం మొత్తం అలాగే ఉంది, నువ్వు పాతాయిలే పెంచుకుంటున్నావు, ఓకే డబ్బులు లేవన్నావు, కాకపోతే ఒక 2 days తర్వాత 3 days తర్వాత కొంచెం అమౌంట్ తీసుకొని ఒక 300 రూపాయలు తీసుకొని తక్కువలోనే ఆయిల్ పోయించుకొని చెప్పానండి కస్టమర్కి. ఎందుకంటే ఆయిల్ చాలా మస్ట్ అని చూడండి, ఆ పాత ఆయిల్లో కంపల్సరీ కూడా రసం ఉంటుంది, ఆ రసం మొత్తం ఆయిల్లో మిక్స్ అయిపోయి ఉంటుంది, అది కనపడదు. దానివల్ల మళ్ళీ ఆయిల్ పంప్ ఎత్తక మళ్ళీ ఇంజిన్ సీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. గేర్లు చూస్తాం కదా ఎంత బాగా ఎంత అద్భుతంగా పడుతున్నాయో. సో మొత్తానికి వచ్చేసి కొత్త వాళ్ళని చూస్తే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.